హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా ఫ్యాన్స్కి మాత్రమైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్కి అయితే ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. చాలా రోజుల తర్వాత టెస్ట్ జట్టులోకి అయితే వీళ్ళిద్దరు అయితే రానున్నారు. ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి తర్వాత సిరీస్ బంగ్లాదేశ్తోని 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఆడనుంది. అయితే ముందుగా టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు కొన్ని నెలల పాటు అయితే వీళ్ళు మన భారత్ జట్టుకి అయితే దూరం ఉండడం జరిగింది. అయితే వీళ్ళు ఈ టెస్ట్ సిరీస్తోనైతే రీఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు ప్లేయర్లు. మొదటగా వచ్చేసరికి రిషబ్ పంత్ ఐపీఎల్లోనే రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత T20 ప్రపంచ కప్ జట్టులోకి అయితే రావడం జరిగింది. రిషబ్ పంత్ గత సంవత్సరం 2022లో డిసెంబర్లో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి సంవత్సరం పాటు టైం పట్టింది. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్లో అద్భుతంగా రాణించి మన భారత్ జట్టులోకి రావడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో అద్భుతంగా రాణించడం జరిగింది. శ్రీలంకతో జరిగిన సిరీస్లోకి అయితే రీఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. T20లోకి అదేవిధంగా ఓడిఐలోకి రీఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది రిషబ్ పంత్. అదేవిధంగా బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్తోనైతే మరోసారి అయితే రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు టెస్ట్ జట్టులోకి. చాలా రోజుల తర్వాత రిషబ్ పంత్ టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అయితే చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో లాస్ట్ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్. అప్పటి నుంచి గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాత టెస్ట్ సిరీస్లో అయితే ఆడలేదు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి కూడా బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అంటే ప్రపంచ కప్ 2023 తర్వాత మహమ్మద్ షమి చరిత్ర చికిత్స చేసుకోవడం జరిగింది లెగ్కి. అది లెగ్ శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరిగింది. రీసెంట్గానే మన బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ కానీ అదేవిధంగా ఫిట్నెస్ సాధించే వీడియోస్ కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయితే మారడం జరిగినాయి. అయితే దీన్ని బట్టి చూస్తే రాబోయే సిరీస్లో రీఎంట్రీ పక్కా అని అయితే BCCI వర్గాలు అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గానే BCCI సెలెక్టర్ కమిటీ అజిత్ అగర్కర్ కూడా వెల్లడించడం జరిగింది. త్వరలోనే మన షమీ మాత్రమైతే భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే మన బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ జట్టులోకి మన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఇవ్వనున్నట్లయితే మనకు BCCI వర్గాల నుంచి అయితే అందుతున్న సమాచారం. దాదాపు క్రికెట్కి అయితే మన మహమ్మద్ షమి వచ్చేసరికి 15 నెలల పాటు దూరం ఉండడం జరిగింది. చికిత్స చేసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకొని ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ సాధించి భారత్ జట్లకు రీఎంట్రీ ఇవ్వనీకైతే సిద్ధమయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొంతమంది స్టార్ క్రికెటర్లు కూడా టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. T20 ప్రపంచ కప్ తర్వాత రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది. అతను కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ తర్వాత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్ జట్టుతోనైతే రీఎంట్రీ ఉన్నారు. ఇలా చాలామంది సీనియర్ క్రికెటర్లు మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కి అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే రీఎంట్రీతోని మన టీమిండియా జట్టు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు మన టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే నా యొక్క అంచనా. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అసలు జట్టులో ఉంటాడో లేదో అయితే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే BCCI అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ రెస్ట్ ఇస్తే మాత్రం అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ లేదా మయాంక్ యాదవ్లో ఎవరికో ఒక చోటు నుంచి అవకాశం అయితే కనిపిస్తుంది. మహమ్మద్ షమి అదేవిధంగా మహమ్మద్ సిరాజ్తో కూడిన జట్టు మాత్రమైతే బంగ్లాదేశ్తో జరగబోయే స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అంచనా అయితే వేస్తున్నాను. త్వరలోనే ఈ జట్టుకు సంబంధించి BCCI మాత్రమైతే ప్రకటించబోతుంది టెస్ట్ సిరీస్కి సంబంధించి. అప్పుడు క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.